అందరికీ నమస్కారము. నా పేరు వరలక్ష్మి. నవపేట మండలంలో ఎన్పిఎంసీఏగా పనిచేస్తున్నాను. వరిలో వచ్చే దోమపోటును సాధారణంగా నివారించడానికి జంగమాయపల్లి గ్రామంలోని సరిత అనే రైతు తన పొలంలో లొటపీస్ ఆకులతో కషాయాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తుంది. చూద్దాం మరి. సరిత, ఇప్పుడు లొటపీస్ ఆకు కషాయానికి కావాల్సిన పదార్థాలు. లొటపీస్ ఆకును తూటాకు అని కూడా అంటారు. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి 10 కిలోల లొటపీస్ ఆకు, 10 లీటర్ల ఆవు మూత్రము, 2 కిలోల ఆవు పేడ, 2 చెంచాల సర్ఫు తీసుకోవాలి. వీటితో పాటు 100 లీటర్లు నీరు పట్టే ఒక డ్రమ్ము లేదా ఒక తొట్టి, పల్చటి గుడ్డ తీసుకోవాలి. లేత కాండాలతో లొటపీస్ ఆకును ఈ విధంగా కోసుకోవాలి. ఇలా ఒక్కొక్క కిలో 10 కిలోలు అయ్యేటట్టు జోక్కోవాలి. 10 కిలోలు తీసుకోవాలా, తక్కువ తీసుకోవద్దా? మనము 1 ఎకరాకు అనుకుంటున్నాం కాబట్టి 10 కిలోలు ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు ఒకవేళ అర్ధ ఎకరా అనుకున్నాం అనుకో 5 కిలోలు తీసి తయారు చేసుకోవచ్చు. ఇది మొత్తము 10 కిలోలు అయ్యింది. ఆ 10 కిలో లొటపీస్ ఆకును ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇట్లా దంచకుంటే ఏమవుతుందమ్మా సరిత? ఇలా దంచుకోవడం వల్ల కషాయం తొందరగా తయారవుతుంది, మెత్తబడుతుంది కదా, కషాయం మంచిగా వస్తుంది అన్నమాట. పది కిలోల లొటపీసు ఆకు, 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కిలోల ఆవు పేడ. ఉడకబెట్టుకోవడానికి ఈ కుండ 2 కిలోల ఆవు పేడను తీసుకోవాలి. ఇలా లొటపీస్ ఆకును మెత్తగా దంచుకున్నాం కదా, దానిలో కుండలో వేసుకోవాలి దంచుకున్న దాన్ని. తర్వాత 2 కిలోల ఆవు పేడ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 10 లీటర్ల ఆవు మూత్రం ఉంది కదా, అది కూడా కుండలో పోసుకోవాలి. ఇలా మొత్తము పోసుకోవాలి. 10 లీటర్ పోసుకున్నాక మొత్తం ఇది ఉండలుండగా లేకుండా మెత్తగా కలుపుకున్న ద్రావణాన్ని 7 లీటర్లు అయ్యే వరకు పొయ్యిపై పెట్టి మరిగించాలి. ఈ విధంగా అన్ని కలుపుకున్న 10 లీటర్ల ద్రావణాన్ని 7 లీటర్లు అయ్యే వరకు మరిగించాలి. సరిత, ఎందుకు మరిగించాలి? మరిగించడం వల్ల ఏమవుతుంది? అమ్మ, ఇలా మరిగించుకోవడం వల్ల లొటపీసు ఆకులు, తర్వాత పేడ, ఆవు మూత్రంలోని ఔషధ గుణాలన్నీ కషాయంలోకి దిగుతాయి కాబట్టి మరిగించుకోవాలి. ఇది 7 లీటర్లు అయింది. కిందికి దించుకుందాం. వంద లీటర్లు పట్టే డ్రమ్ము ఇది అన్నమాట. ఇందులో 100 లీటర్ల నీళ్లు పోసుకోవాలి. ఇలా మరిగిన ద్రావాన్ని వేరే పాత్రలోకి వడబోసుకోవాలి. మరిగించుకున్న కషాయము 7 లీటర్లు తయారైంది. ఈ చల్లారిన 7 లీటర్ల కషాయంలో 2 చెంచాల సర్ఫు కలుపుకోవాలి. ఈ 7 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో ఇలా కలుపుకోవాలి. ఏడు లీటర్ల కషాయాన్ని ఈ 100 లీటర్ల నీటిలో పోసినాక ఇలా బాగా కలుపుకోవాలి. సరిత, ఈ విధంగా తయారు చేసుకున్న కషాయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది? దోమకాటు నివారణకు ఈ కషాయాన్ని పిచికారీ చేసే ముందు వరి పంటలో నీరు లేకుండా చూసుకోవాలి.
వరి మొదళ్ళు తరిచేటట్టు ప్రతి మీటరు చేను పాయలుగా తీసి వరి చేను మొదళ్ళలో పిచికారీ చేసుకోవాలి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అని అడిగినావు కదమ్మా. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉండదు, 2 రోజులు ఉంటుంది. మన చేనుకు రేపు కొడతామనంగా ఈరోజు తయారు చేసుకోవాలి. సరిత, ఇప్పుడు ఈరోజు దోమకాటు నివారణ కోసము లొటపీస్ ఆకు కషాయం తయారు చేసి చూపించినందుకు ధన్యవాదములమ్మా. సంతోషమమ్మా. ఈ కషాయాన్ని మీరందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. మీతో పాటు ఉన్న రైతులకు కూడా ఈ కషాయాన్ని తయారు చేసి వాళ్ళను కూడా వినియోగించేటట్టు చూస్తారని కోరుతున్నాను. ధన్యవాదాలమ్మా.